హాయ్ గైస్, నేను ఈరోజు మీకు ఫోర్త్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫోర్త్ చాప్టర్ లెసన్ పేరు ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్. సో బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. సో ఇప్పుడు మీరు బిజినెస్ సమ్స్ చేయాలంటే, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ప్రొఫార్మా చూసుకుందాం. ప్రొఫార్మా ఎప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్ కంప్యూటేషన్ ఆఫ్ ఎవరైనా ఆయన పేరు మిస్టర్ ఎక్స్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2024 to 2025. ఓకే, ఇంకోటి నెక్స్ట్ మనం డీటెయిల్స్కి వెళ్దాం. ఇప్పుడు మనకి క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ వచ్చినాక ఫస్ట్ మనకి నెట్ ప్రాఫిట్ అనే బ్యాలెన్స్ అని ఒక అమౌంట్ ఉంటుంది. అది యాజ్ ఇట్ ఈస్గా వేసుకోవాలి. అది వేసుకున్నాక తర్వాత యాడ్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్. ఓకే, తర్వాత యాడ్ ఇన్కమ్ రిలేటెడ్ టు బిజినెస్ అంటే ఇన్కమ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు బిజినెస్ బట్ నాట్ రిలేటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ లెస్, ఈ రెండు యాడ్ చేయాలి, మళ్ళీ లెస్ అంటే మైనస్ చేయాలి. ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు బిజినెస్ బట్ నాట్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, అంటే ఎక్స్పెన్సెస్ బిజినెస్కి రిలేటెడే కానీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేయము అవి. నెక్స్ట్ లెస్ ఇన్కమ్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్ బట్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ద ఇన్కమ్ విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్ బట్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే కొన్ని ఇన్కమ్స్ ఉంటాయి కదా, అవి మనకి బిజినెస్కి సంబంధించింది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సైకిల్ కంపెనీ నాది ఉంది. ఇప్పుడు సైకిల్ కంపెనీ ఉన్నప్పుడు నాకు గూడ్స్ ఏం రిలేవెంట్ ఉంటాయి అంటే సైకిల్స్, మోస్ట్ కామన్లీ సైకిల్స్. అదే ఇప్పుడు నాకు షేర్స్ ఇన్కమ్ వచ్చిందంటే అది బిజినెస్కి సంబంధించిందా? కాదు. సో అందుకని ఇక్కడ వేసుకోవాలి. అంటే ఇంట్రెస్ట్ వస్తుంది కదా మనకి, డివిడెండ్స్. ఆ డివిడెండ్స్ మనం ఈడ వేసుకోవాలి. నేను సమ్ చెప్తూ ఉంటా, మీరు కొన్ని పర్టికులర్స్ అంటే దాంట్లో ఏమేమి వెళ్తే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ వన్ నేను చెప్పాను కదా, ఫస్ట్ సైడ్ మనకి ఫస్ట్ స్టెప్ ఏమో యాడ్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ మీనింగ్ ఏంటంటే inadmissible expenses are those expenses which are not related to business. In simple words, the expenses which are not related to business need to be taken in the sum. అంటే మనం సమ్ చేసేటప్పుడు క్వశ్చన్లో పర్టికులర్స్ ఉంటాయి కదా, అందులో ఏది బిజినెస్ రిలేటెడ్ కాదో అవన్నీ మనము వేసుకోవాలి. సో మనకి మోస్ట్లీ ఈ చాప్టర్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం ఏది తీసుకోవాలో ఏది తీసుకోవద్దో. సో నేను ఇప్పుడు మీకు కొన్ని పాయింట్స్ నేను రాశాను, అవి చూసుకుందాం, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. మొత్తం డీటెయిల్డ్గా అంతగా చూడకండి, కొంచెం అట్లీస్ట్ హ్యావ్ అ నాలెడ్జ్ అబౌట్ దోస్ ఆల్ అంతే. సో ఫస్ట్ వన్ లీగల్ ఎక్స్పెన్సెస్. లీగల్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి బిజినెస్ రిలేటెడ్ ఉంటే అది బిజినెస్ రిలేటెడ్. అంటే ఇప్పుడు లీగల్ ఇష్యూస్ మనకి ఎవ్రీ బిజినెస్కి లీగల్ ఇష్యూస్, లీగల్ ఎక్స్పెన్సెస్ కంపల్సరీ ఉంటాయి. అదే పర్సనల్ లీగల్ ఎక్స్పెన్సెస్ అయితే అప్పుడు మనము ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఓకే, అంటే పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఆర్ దేర్నో, అంటే పర్సనల్ సూట్ అంటే ఒక కేస్, పర్సనల్ సూట్ ఉన్నప్పుడు అది లీగల్ ఎక్స్పెన్సెస్ కదా, కానీ అది మనకి బిజినెస్ రిలేటెడ్ కాదు కాబట్టి అది ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. సో ఫస్ట్ వన్ లీగల్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వన్ గిఫ్ట్స్ అండ్ ప్రెజెంట్స్. మనకి ఏమైనా గిఫ్ట్స్ ఇంకా ప్రెజెంట్స్ వచ్చాయంటే అవన్నీ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ లాంటివి, ఎందుకంటే అవి బిజినెస్కి సంబంధం లేదు. సో నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్చువల్గా ఒక పర్సనల్ థింగ్, అంటే పర్సనల్ పేమెంట్, అది కూడా ఇండివిజువల్ పే చేస్తాడు. సో అందుకని ఇది కూడా సంబంధం లేదు. సో ఇట్ ఈస్ అన్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్, సో దేర్ఫోర్ ఇట్ ఈస్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ బర్త్డే పార్టీ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎనీ పార్టీస్ ఆర్ ఈవెంట్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్. అంటే ఏమైనా బిజినెస్, ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ ఉంది, అది కూడా బిజినెస్కి సంబంధించింది. ఇప్పుడు ఆ ఈవెంట్కి ఖర్చు అయ్యేదంతా బిజినెస్కి సంబంధించింది కాబట్టి అది జెన్యూన్ రీజన్. ఇప్పుడు ఈ బర్త్డే పార్టీ బిజినెస్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు, కాబట్టి అందుకని ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్లో యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆల్ ప్రొవిజన్స్. అన్ని ప్రొవిజన్స్ యాడ్ చేసుకోవాలి అందులో. ప్రొవిజన్స్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్, ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ ఎక్కడైనా మనం క్వశ్చన్లో ప్రొవిజన్ ఇలా చూస్తే యాడ్ చేసుకోవాలి. ఎక్సెప్ట్ ప్రొవిజన్ ఫర్ వారంటీ యాజ్ ఇట్ ఈస్ బిజినెస్ రిలేటెడ్. ఓకే, ప్రొవిజన్ ఫర్ వారంటీ యాజ్ ఇట్ ఈస్ బిజినెస్ రిలేటెడ్. నెక్స్ట్ వన్ రెంట్.
రెంట్ మోస్ట్లీ ఆఫీస్ రెంట్, ఏ రెంట్ ఉన్నా కూడా మోస్ట్లీ అది బిజినెస్ రిలేటెడే. కానీ ఇప్పుడు ఆ రెంట్ లెట్ అవుట్ వల్ల మనకి రెంట్ రావడమా, పే చేయడం వలన, లేకపోతే సబ్లెట్ చేయడం వలన అది మనకి కరెక్ట్ రెంట్ కాదని అర్థం. అంటే సారీ గైస్, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు రెంట్ నార్మల్గా అయితే బిజినెస్ రిలేటెడే, కానీ రెంట్ లెట్ అవుట్, రెంట్ సబ్లెట్ అంటే అప్పుడు ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఓకేనా? అడ్జస్ట్మెంట్స్లో మీరు చూస్తారు ఇవి మోస్ట్ కామన్లీ సబ్లెట్ ఇంకా లెట్ అవుట్. ఒకవేళ మీకు ప్రొఫార్మాలో కూడా అంటే క్వశ్చన్లో కూడా ఇచ్చినా కూడా మీరు లెట్ అవుట్ ఇంకా సబ్లెట్ ఇలాంటి పదాలు చూస్తే, అంటే రెసిడెంట్ రెంట్ అలా ఏమైనా పదాలు చూస్తే కంపల్సరీ అది ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఆల్ రిజర్వ్స్. అన్ని రిజర్వ్స్ ఉంటాయి కదా బిజినెస్లో, అవన్నీ కూడా మనము ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ లాగా ట్రీట్ చేస్తాం. సో రిజర్వ్ ఫర్ ఫ్యూచర్ లాసెస్, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్, రిజర్వ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెబ్ట్స్. సో ఇక్కడ దాకా అర్థమైనట్టుంది మీకు. నెక్స్ట్, ఆల్ అసెట్స్ పర్చేస్డ్ ఆర్ ఎక్స్పెన్సెస్. అంటే ఇప్పుడు మనకి ఏమైనా అసెట్స్ ఉంటాయి కదా, అసెట్స్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే క్వశ్చన్లో చూపించారంటే పర్టికులర్స్లో, అప్పుడు మనము అవన్నీ ఇన్అడ్మిసిబుల్ దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కంప్యూటర్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ హార్డ్వేర్ ఉన్నా సాఫ్ట్వేర్ ఉన్నా అది కూడా మనం ఇన్అడ్మిసిబుల్ దాంట్లో వేసుకోవాలి. ప్రింటర్ ఫర్ కంప్యూటర్ ఏది ఉన్నా కూడా ఇన్అడ్మిసిబుల్. కాంట్రిబ్యూషన్ టు సైంటిఫిక్ రీసెర్చ్ ఇది కూడా ఇన్అడ్మిసిబుల్. పేటెంట్స్ అది కూడా ఇన్అడ్మిసిబుల్. అంటే ఎక్స్పెన్సెస్ అంటే ఇగో చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అంటే విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్. సో ఇప్పుడు ఇక్కడ దాకా అన్నీ చేసినాం చూడు, బర్త్డే పార్టీ అయినా, లీగల్ ఎక్స్పెన్సెస్ ఫర్ పర్సనల్ సూట్ ఏది ఉన్నా కూడా, గిఫ్ట్స్, ప్రెజెంట్స్, ప్రావిజన్స్, ఇవన్నీ లెట్ అవుట్ అన్నీ మనకి బిజినెస్కి సంబంధించినవి కాదు. సో అందుకని ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్లో తీసుకుంటున్నాం. ఫస్ట్ మీనింగ్ తెలుసుకొని తర్వాత ఇవి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఆల్ అసెట్స్, ఇవన్నీ అసెట్స్ కూడా మనకి ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ లాంటివి. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది కూడా ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. తర్వాత నెక్స్ట్, గ్రాట్యుటీ ఇన్ ఎక్సెస్. అంటే ఇప్పుడు గ్రాట్యుటీ యాక్చువల్గా బిజినెస్కి అది అంటే జెన్యూన్ రీజన్, అది బిజినెస్ రిలేటెడ్, కానీ ఒక లిమిట్ కన్నా ఎక్కువ ఉందంటే అది ఇన్అడ్మిసిబుల్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 10,000 ఉందిరా, 10,000 దాకానే మనకి లిమిట్, 10,000 దాకా లిమిట్ అయితే మన దగ్గర 15,000 ఉంది. సో ఈ 5,000 ఉంది చూడండి, ఈ 5,000 మనం ఇన్అడ్మిసిబుల్లో వేసుకుంటాం. ఇన్అడ్మిసిబుల్. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ఇది అర్థమైనట్టుంది మీకు మోస్ట్లీ. అంటే మనకి ఎగ్జాంపుల్ నార్మల్గా అది గవర్నమెంట్ మనకు ఫిక్స్ చేస్తుంది, అంటే ఇంత పర్సెంట్, అంటే యాక్ట్ ప్రకారంగా ఇంత గ్రాట్యుటీ. ఓకే, దానికన్నా ఎక్సీడ్ అయిందనుకో, ఆ మైనస్ చేసిన మిగిలిపోయిన వాల్యూ ఉంటుంది చూడు, అది ఇన్అడ్మిసిబుల్ లాగా వేసుకోవాలి. నెక్స్ట్, ఎనీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్సీడింగ్ మోర్ దెన్ 20,000 దట్ టు విచ్ ఈస్ పేడ్ ఇన్ క్యాష్ ఈజ్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. అంటే ఇప్పుడు మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కదా, మన బిజినెస్కి ఏమైనా ఎక్స్పెండిచర్స్ అయితే చూడు, ఆ ఎక్స్పెండిచర్స్ ఒకవేళ 20,000 కన్నా ఎక్కువ అయ్యిందనుకో ఖర్చులు, అది కూడా పేడ్ ఇన్ క్యాష్. ఇఫ్ దే ఆర్ పేడ్ ఇన్ క్యాష్ అది ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఒక ప్యూన్కి 10,000 శాలరీ ఇస్తున్నాం, ఇంకో ఆయన మేనేజర్, ఇప్పుడు మేనేజర్కి ఏమో మనము క్యాష్లో శాలరీ ఒక 30,000 ఇస్తాం. సో 20,000 కన్నా ఎక్కువ ఉంది కదా ఆయన మేనేజర్ ఆయనకి, సో అందుకని ఆయన ఇన్కమ్ మనము ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో ఓకేనా. సో నెక్స్ట్, పిలిగ్రిమేజ్ ఎక్స్పెన్సెస్. ఇవి కూడా నాకు అంత ఐడియా లేదు. ఐ థింక్ పిలిగ్రిమేజ్ ఎక్స్పెన్సెస్ అంటే మనము ట్రావెలింగ్ చేస్తాం కదా, అంటే డివోషనల్ ప్లేసెస్, అంటే ఇప్పుడు మనం కాశీ ఏమైనా పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్తాం కదా, సో ఆ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఏవే పిలిగ్రిమేజ్ ఎక్స్పెన్సెస్. సారీ ఫర్ ప్రొనౌన్సియేషన్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ దట్ గుడ్. సరే, ఓకే. నెక్స్ట్, పర్సనల్ ఎక్స్పెన్సెస్. పర్సనల్ ఎక్స్పెన్సెస్లో కొంచెం టైప్స్ ఉంటాయి. ఇక నేను ఇందాక లీగల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పాను కదా, అది కూడా పర్సనల్ సూట్,
అంటే ఫర్ పర్సనల్ పర్పస్ ఇట్లా ఏమైనా చెప్తేనే అప్పుడు లీగల్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. నెక్స్ట్ డ్రాయింగ్స్. నెక్స్ట్ బోనస్ టు ప్రొప్రైటర్. ప్రొప్రైటర్ అంటే ఓనర్, సో ఆయనకి బోనస్ అంటే అది బిజినెస్కి సంబంధించింది కాదు. సో ఉట్టి బోనస్ అంటే ఓన్లీ బోనస్ ఉంటే అది బిజినెస్కి సంబంధించింది, కానీ బోనస్ టు ప్రొప్రైటర్ అంటుండు కాబట్టి అది ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ప్రొప్రైటర్ శాలరీ. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ పర్సనల్ లోన్. పర్సనల్ లోన్, ఏమైనా పర్సనల్ లోన్ కూడా అది బిజినెస్కి సంబంధించింది కాదు. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇది బిజినెస్కి సంబంధించిందా కాదు, సో అందుకనే ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. తర్వాత రెసిడెన్స్ రెంట్, ఇది కూడా ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకా డొనేషన్స్ కూడా బిజినెస్కి సంబంధించింది కాదు, సో అందుకనే డొనేషన్స్ కూడా ఇన్అడ్మిసిబుల్. నెక్స్ట్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ ఏమో ఒక క్యాపిటల్ లాసెస్ లాగా తీసుకోవాలి. ఇది ఒక క్యాపిటల్ అసెట్ కదా మనకి ల్యాండ్ అనేది, సో అందుకనే క్యాపిటల్ లాసెస్ లాగా తీసుకోవాలి. సో నెక్స్ట్ గిఫ్ట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, ట్యాక్సేషన్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ ఎలా తీసుకున్నామో అవన్నీ. ఇంకోటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇన్అడ్మిసిబుల్ కాదు, అది బిజినెస్ రిలేటెడే. ఎందుకంటే అది ఒక ట్రాన్స్పోర్టేషన్, గూడ్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం, మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, దాని మీదనే మొత్తం బిజినెస్ నడుస్తాయి కాబట్టి సో ఇట్స్ ఎ జెన్యూన్ థింగ్. సో నెక్స్ట్ క్యాపిటల్ లాసెస్ లైక్ ఇగో నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ నోషనల్ పేమెంట్స్ లైక్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే, మళ్ళీ నోషనల్ పేమెంట్స్ చూసుకోండి, అన్నీ ఒకసారి చూసుకోండి, అంత హార్డ్ ఏమి ఉండవు, మీరు జస్ట్ గుర్తుపెట్టు. సో ఒకసారి 2-3 టైమ్స్ అన్నీ చదువుకోండి ఇన్అడ్మిసిబుల్, అవి చాలా ఇంపార్టెంట్. మిగతా టాపిక్స్లో అయితే కొన్ని ఉంటాయి, అవి కొంచెం 2-3 టైమ్స్ రివైజ్ చేసినా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఇన్కమ్ రిలేటెడ్ టు బిజినెస్ బట్ నాట్ రిలేటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే అది బిజినెస్కి సంబంధించింది కానీ అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి సంబంధించిన కావు. సో అందులో ఫస్ట్ వన్ ఇన్వెస్ట్మెంట్ అండర్స్టేటెడ్. తర్వాత ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అది కూడా ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ ఉంటేనే అప్పుడు ఇక్కడ వేసుకోవాలి, లేకపోతే మనకి నెక్స్ట్ వచ్చే స్టెప్లో వేస్తాం. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇందులో మోస్ట్లీ ఇదైతే ఎక్కువ అడగరు, ఒకవేళ అడిగితే ఓన్లీ ఇవే అడుగుతాడు. ఓకే, క్లియర్. నెక్స్ట్ స్టెప్ లెస్. ఇది ఇందాక 2 ఏమో యాడ్ చేయాలి, ఇదేమో లెస్ చేయాలి, అంటే మైనస్ చేయాలి. సో ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు బిజినెస్ బట్ నాట్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే ఈ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఇది బిజినెస్కి రిలేటెడే కానీ డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయము. సో అందులో డెప్రిసియేషన్ ఇది ఏంటంటే ద అసెట్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ నీడ్ టు బి డెప్రిషియేటెడ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి అడ్జస్ట్మెంట్స్లో ఏమైనా మోటార్, కార్, ఫర్నిచర్ ఏమైనా ఇచ్చాడంటే మనం ఆ డిప్రిసియేషన్ వాల్యూ మనం ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ దాంట్లో వేయాలి. ఓకే, అడ్జస్ట్మెంట్స్ది. నెక్స్ట్ ద అసెట్స్ విచ్ ఆర్ రిటర్న్ ఇన్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ ఆల్సో నీడ్ టు బి డిప్రిసియేటెడ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్లో కొన్ని నేను ఇందాక చెప్పాను కదా, ఇన్అడ్మిసిబుల్లో మనము అసెట్స్ పర్చేస్ చేసినవి ఎక్స్పెన్సెస్ ఉంటే అవి కూడా రాసుకోవాలని చెప్పాం. కంప్యూటర్, ప్రింటర్ ఫర్ కంప్యూటర్, కాంట్రిబ్యూషన్ టు సైంటిఫిక్ రీసెర్చ్, ఇవన్నీ రాసుకున్నాం కదా. ఇవి దీని డిప్రిసియేషన్ వాల్యూ కూడా రాసుకోవాలి. యాక్చువల్గా డిప్రిసియేషన్ వాల్యూ ఒకసారి నా నోట్స్ చెక్ చేయండి, బ్లాక్ నెంబర్తో సహా డిప్రిసియేషన్ ఎంత పర్సెంటేజ్ కూడా ఉంటుంది. సో ఒకసారి మీరు అది చూడండి. సో నెక్స్ట్ అది కూడా ఒక 6th సమ్ రిఫర్ అవ్వండి. ఈ సమ్ మీకు ఐడియా వచ్చేసే డిప్రిసియేషన్ ఎట్లా వేసానో నా సమ్ చూడండి. నెక్స్ట్ ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ యాజ్ పర్ ఐటీ రూల్స్. ఇది యాక్చువల్గా ఇంటర్లింక్డ్ ఉంటే ఈ రెండు అడిగితే ఒకటైనా ఇస్తాడు, లేకపోతే 2 ఇస్తాడు. ఒకవేళ 2 ఇచ్చిందంటే మనకి దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎలా చేయాలో. సో ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ యాజ్ పర్ ఐటీ రూల్స్ ప్రకారంగా ఎంత డిప్రిసియేషనో అది ఎగ్జాంపుల్ 30,000 అనుకుందాం మనం. 30,000 డిప్రిసియేషన్. ఇంకా ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ క్వశ్చన్లో ఇస్తాడు, ఇది క్వశ్చన్లో ఇస్తాడు, ఇది అడ్జస్ట్మెంట్లో ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నా, ఇది అడ్జస్ట్మెంట్లో ఇస్తాడు, క్వశ్చన్లో ఇచ్చింది ఇది. సో ఒకవేళ ఇది క్వశ్చన్లో కూడా ఇవ్వచ్చు, అప్పుడు ఇది ఇస్తాడు లేకపోతే ఇయ్యడు. సో చూసుకోండి, మీకు
అనుకూలంగా, అంటే ఒకవేళ 2 ఇస్తే మీరు ఇలా చేయాలి, అదే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీ రూల్స్ ప్రకారంగా అయితే ఒక 30,000, ఇప్పుడు ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఒక 25,000 ఉందనుకుందాం, 25,000. సో ఈ 2 మైనస్ చేస్తే మనకి ఇంకా ఎంత ఉంటుంది, 5,000. సో ఈ 5,000 ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ దాంట్లో వేసుకుంటాం, ఓకేనా, ఈ 5,000. సో క్లియర్, కన్ఫ్యూజ్ అవ్వకండి. డిప్రిసియేషన్ ఒకవేళ ఒకటే ఇచ్చిందనుకో, మీరు నార్మల్గా డిప్రిసియేషన్ క్వశ్చన్లో ఉన్నది అది ఎప్పుడు ముట్టద్దు, ఓన్లీ అడ్జస్ట్మెంట్స్లో ఉంటేనే ముట్టాలి. ఒకవేళ నువ్వు బై ఛాన్స్ ఇన్అడ్మిసిబుల్ దాంట్లో వేసావంటే అప్పుడు మళ్ళీ డిప్రిసియేషన్ నువ్వు కంపల్సరీ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ దాంట్లో వెయ్యాలి. ఒకవేళ నీకు ఇలా ఇచ్చిందంటే ఇలా చేయాలి, ఈ 2 ఇచ్చిందంటే ఇలా చేయాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి నోట్, డిప్రిసియేషన్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ నీడ్ నాట్ టు బి టేకెన్, అంటే అది కన్సిడర్ చేయొద్దు, క్వశ్చన్లో ఉన్నది కన్సిడర్ చేయొద్దు. బట్ ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ కెన్ బీ టేకెన్, అంటే ప్రావిజన్ ఉంది కదా, ఆ డిప్రిసియేషన్ మనం తీసుకోగలుగుతాము. లైక్ 9th సమ్ ఒకసారి, 9th సమ్ ఇంకా 5th సమ్ ఒక్కసారి చూసుకోండి, మీకు సమ్ కొంచెం ఐడియా వస్తుంది ఎలా చేయాలో. తర్వాత నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్లోనే లాస్ ఫ్రమ్ అడ్వాన్స్ టు సప్లయర్స్, అంటే ఇప్పుడు మనకి బిజినెస్ మొత్తం సప్లయర్స్, మనము ఇప్పుడు మన దగ్గర గూడ్స్ ఉన్నాయి, గూడ్స్ ఉన్నాక అది మనము అడ్వాన్స్గా ఇచ్చాము, ఇచ్చినప్పుడు ఆ సప్లయర్ మనకి లాస్ అయింది, లాస్ ఫ్రమ్ అడ్వాన్స్ టు సప్లయర్స్, అలా అయినప్పుడు మనకి ఆ లాసెస్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్లో వేసుకోవాలి. ఇంకా లాస్ డ్యూ టు ఫారెన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చువేషన్స్, అంటే ఇప్పుడు మన ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే కరెన్సీ ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల మనకి లాసెస్ అయితే చూడు, ఆ లాసెస్. సో నెక్స్ట్ సేల్స్ ట్యాక్స్ పేడ్, అంటే ఇది మోస్ట్లీ అడగరు, ఉండదు మోస్ట్లీ, ఎందుకంటే మన రీసెంట్ యాక్ట్ దాంట్లో అయితే సేల్స్ ట్యాక్స్ ఇప్పుడు కన్సిడర్ చేయట్లేదు. సో ఎక్సర్సైజ్ డ్యూటీ ఇస్తే, ఒకవేళ ఇస్తే ఈడ వేసుకోండి ఎక్స్పెన్సెస్ రిలేటెడ్లో, అదొకటి గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ లాస్ట్ స్టెప్, ఇది కూడా మైనస్ చేయాలి, లెస్ చేయాలి. ఇన్కమ్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్ బట్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అంటే ఈ ఇన్కమ్ బిజినెస్కి సంబంధించింది కాదు, కానీ మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేసుకుంటాం. అవి ఏంటంటే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ మెషినరీ. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన క్యాపిటల్ అసెట్స్ ఉంటాయి కదా, అప్పుడు ఉన్నప్పుడు మనకి లాస్ అయినప్పుడు మనము ఇన్అడ్మిసిబుల్లో వేసుకుంటాం. అదే ప్రాఫిట్ వచ్చిందనుకో, ఇన్కమ్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్ బట్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేసుకుంటాం. సో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ మెషినరీ, సో ఇక్కడ వేసుకున్నామా, ఇన్కమ్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, నేను ఇందాక ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఇన్కమ్ రిలేటెడ్ దాంట్లో ఎట్లా అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అన్నప్పుడు ఆ అమౌంటే మనం ఇక్కడ వేయాలి, లేకపోతే ఇది చేయొద్దు, సరేనా. ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అంటే ఇక్కడ వేసుకోవాలి. ఒకవేళ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ ఎంతైనా అమౌంట్ ఉందనుకో ఆ అమౌంట్ వేసుకోవాలి, లేకపోతే నార్మల్ అయితే ఇక్కడనే వస్తుంది ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, మన హౌస్ ప్రాపర్టీ నుంచి ఇన్కమ్ వచ్చేది, అది మనకు బిజినెస్కి ఏమైనా సంబంధం ఉంటుందా, అది ఇన్కమే కానీ బిజినెస్కి సంబంధం లేదు, సో అందుకని వేసుకున్నాం. నెక్స్ట్ సేల్ ఆఫ్ బిల్డింగ్ సేల్ చేసేటప్పుడు మనకి ఇన్కమ్ వచ్చేది కూడా ఇక్కడ వేసుకోవాలి. తర్వాత విన్నింగ్ ఫ్రమ్ లాటరీ, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, రెంట్ రిసీవ్డ్, డివిడెంట్ రిసీవ్డ్, రీఫండ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్, నేను అన్ని నోట్సెస్లో చెక్ చేసి నేను చూశాను. సో ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు అన్ని సమ్స్ అట్లీస్ట్ ఈ చాప్టర్లో బిజినెస్ కొంచెం కష్టం, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇదే కంపల్సరీ క్వశ్చన్ అడిగితే ఇదే అడుగుతుండు. సో ఒక్కసారి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో ఇక్కడ దాకా నేను మొత్తం మీకు ఇంట్రడక్షన్ టైప్ ఏమేమి వస్తాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సమ్ ఇప్పుడు చెప్తాను. సో నేను ఇప్పుడు సెకండ్ సమ్ చెప్తాను. సో సెకండ్ సమ్ పేజ్ నెంబర్ D58. ఓకే, ఫాలోయింగ్ ఈజ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ శ్రీమతి పుష్పలత
compute income from the business and calculate tax liability under old tax regime for the current assessment year. సో మీరు ఫస్ట్ హెడ్డింగ్ కంప్యూటేషన్ ఇలా అంతా మీ ఇన్కమ్ ఫ్రమ్ ఇలా రాసుకొని అంతా రాసుకున్నాక ప్రొఫార్మా వేసుకోండి. సో నేను ఇలా సమ్ రాస్తాను ఎగ్జామ్లో అలానే చూపిస్తాను మీకు. ఓకే. టు శాలరీ అంటే బిజినెస్కి రిలేటెడే, సో అది తీసుకోవట్లేదు మనం. నెక్స్ట్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ కూడా బిజినెస్కి జెన్యూనే కాబట్టి అవి కూడా తీసుకోము. రెంట్ అనేది బిజినెస్కి, నేను చెప్పాను రెంట్ అనేది బిజినెస్కి రిలేటెడే. అదే ఇప్పుడు లెట్అవుట్ సబ్లెట్ ఉంటేనే అది రిలేటెడ్ కాదు. సో ఇప్పుడు రెంట్ ఇక్కడ ఏమైనా లెట్అవుట్ అని ఏమైనా ఉందా, సో ఇట్స్ జెన్యూన్ బిజినెస్ రిలేటెడ్, సో అది కూడా తీసుకోము. తర్వాత లీగల్ ఎక్స్పెన్సెస్లో కూడా ఫస్ట్ బిజినెస్కి ప్రొటెక్టింగ్ ద బిజినెస్ 30,000 అయింది. సో అది బిజినెస్ రిలేటెడ్ కాబట్టి మనం తీసుకోము. సో కానీ ఇక్కడ పర్సనల్ సూట్ అని ఉంది. పర్సనల్ సూట్ అంటే ఒక పర్సనల్ అంటే నాట్ రిలేటెడ్ టు బిజినెస్, సో ఇది మనము వేసుకోవాలి. సో ఫస్ట్ ఇందాక చెప్పలేదేమో, ఫస్ట్ నెట్ ప్రాఫిట్ రాసుకోండి. ఓకే, నెట్ ప్రాఫిట్ రాసుకున్నాక యాడ్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. సో పర్సనల్ సూట్ బిజినెస్కి రిలేటెడ్ కాదు కాబట్టి మనం ఇక్కడ వేసుకున్నాను నేను అమౌంట్ ఇన్నర్ కాలంలో వేసుకోండి. తర్వాత మొత్తం యాడ్ చేసి బయటేయండి. చలో నెక్స్ట్ మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ మనకి బిజినెస్ రిలేటెడే. సో మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ బిజినెస్ రిలేటెడే, కానీ మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఒకటి ఉంది చూడండి. 50% యూజ్ ఆఫ్ మోటార్ కార్ ఈజ్ అట్రిబ్యూబుల్ టు బిజినెస్ పర్పస్. అంటే బిజినెస్ పర్పస్కి ఓన్లీ 50% వాడారు, ఇంకా 50% వాడలేదు, అంటే పర్సనల్ పర్పస్కి వాడారు. సో అందుకనే మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ వర్కింగ్ నోట్. ఓకే, సో వర్కింగ్ నోట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడే కొంచెం గ్యాప్ వదిలేస్తున్న దానికి. నెక్స్ట్ మనం వెళ్దాం. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా అది కూడా ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్, అది పర్సనల్ కాబట్టి వేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్. సో నెక్స్ట్ బర్త్డే పార్టీ ఎక్స్పెన్సెస్. నేను చెప్పాను ఏదైనా మనకి బిజినెస్కి రిలేటెడ్ కాకపోతే అది వేసుకోవాలి. సో ఇన్కమ్ ట్యాక్స్ ఎంతబ్బా, 12,000. బర్త్డే పార్టీ ఎక్స్పెన్సెస్ సో ఎంత, 6,000. నెక్స్ట్ యాన్యువల్ డే ఎక్స్పెన్సెస్ ఆఫ్ షాప్. ఇప్పుడు యాన్యువల్ డే అనేది ఒక ఈవెంట్, ఆ ఈవెంట్ ఓవర్ ది షాప్ది. సో షాప్దే కాబట్టి అది బిజినెస్ రిలేటెడ్. మీరు యాన్యువల్ డే ఈవెంట్స్ ఉన్నదని వేసుకోకండి. ఇక్కడ అమౌంట్ ఆడ ఎక్స్టెన్షన్ చూడండి, ఆడ షాప్ అని చెప్తున్నారు. షాప్ అని చెప్పినాక మనం అర్థం చేసుకోవాలి ఇది బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెసే. ఓకే. నెక్స్ట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అది బిజినెస్ రిలేటెడే, అది కంపల్సరీ కావాలి అన్ని బిజినెస్కి, అది మెయిన్ సోర్స్. సో అందుకనే అది కూడా బిజినెస్ రిలేటెడ్ కాబట్టి మనం తీసుకోము. నెక్స్ట్ బ్యాడ్ డెబ్ట్స్ కూడా మనం ఇన్అడ్మిసిబుల్ చూసుకున్నప్పుడు బ్యాడ్ డెబ్ట్స్ ఉండేనా, లేదు, కానీ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్, డౌట్ఫుల్ డెబ్ట్స్ అవి ఉండే. సో ఇప్పుడు ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ మనం తీసుకోవాలి. సో ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ 2,800. సో మనము ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ వేసేసుకున్నాం. దాని తర్వాత డిప్రిసియేషన్ ఉంది. సో డిప్రిసియేషన్ మనకి ఇన్అడ్మిసిబుల్లో రాదు, ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ దాంట్లో వస్తుంది. సో అందుకనే నెక్స్ట్ నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ అవసరం లేదు. నెక్స్ట్ రెంట్, సబ్లెట్, ఇక్కడ బ్రాకెట్ చూడండి సబ్లెట్ ఉంది. నేను ఏమన్నా సబ్లెట్ లెట్ అవుట్ అని అలా ఉంటే మనము ఇన్అడ్మిసిబుల్ దాంట్లో రాసుకోవాలి. సో రెంట్, సబ్లెట్, వర్కింగ్ నోట్ కూడా రాయాలి, అంటే ఒక పాయింట్, అంటే అది సబ్లెట్ కాబట్టి అందుకనే మనము తీసుకున్నామని రాయాలి. సో 2,000 వేసుకున్నాను ఇక్కడ ఉన్న అమౌంట్. తర్వాత ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ మెషినరీ, ఇవన్నీ ఇందులో రావు. ఇది ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎంటీ బ్యాగ్స్, ఇవి మనము వేసుకోవద్దు, ఎందుకంటే ఇవి క్యాపిటల్ అసెట్స్ కావు. ఇవి ఎంటీ బ్యాగ్స్, ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఇవన్నీ క్యాపిటల్ అసెట్స్ లాగా కావు, అవి రెవెన్యూ అసెట్స్. అంటే మధ్యలో వాడుకుంటూ మనము అవి అమ్మేస్తాం. సో మనకి న్యూస్ పేపర్ ఇంకా ఇలా ఎంటీ బ్యాగ్స్ ఇవన్నీ మనకి రెవెన్యూ కింద వస్తాయి కాబట్టి మనం అవి తీసుకోము. సో నెక్స్ట్, సో ఇవన్నీ అయిపోయినాయి. దీని తర్వాత మనము యాడ్ ఇన్కమ్
రిలేటెడ్. సో ఇక్కడ దాకా అయిపోయింది. ఇది ఎంటీ అంటే మన మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ మనం ఇంకా రాయలే కాబట్టి నేను మొత్తం టోటలింగ్ చేయలేదు. నెక్స్ట్ ఇన్కమ్ రిలేటెడ్. మనం ఇప్పటిదాకా అన్ని ఐటమ్స్ చెక్ చేసాము. సో ఇంకా ఇక్కడ కూడా చెక్ చేశాను, మనకి ఇన్కమ్ రిలేటెడ్ గురించి ఏం లేదు. సో అందుకని నేను ఇక్కడ నిల్ పెట్టుకున్నాను. ఓకే, సో ఒకవేళ ఉంటే మీరు వేసుకోవాలి, లేకపోతే నిల్. క్లియర్? నేను ముందే చెప్పిన ఇన్కమ్ రిలేటెడ్ దాంట్లో ఎక్కువ రావు, వచ్చినాయి కొన్ని ఉంటాయి, అవి ఆల్రెడీ మీకు చెప్పాను. ఒకసారి 2-3 టైమ్స్ చూసుకోండి అయిపోతుంది. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్. ఇంకోటి, మీరు ఈ షార్ట్ కట్స్లో ఎక్స్పెన్సెస్ రిలేటెడ్, ఇన్కమ్ రిలేటెడ్ ఇలా రాసినా చాలు. మీరు మొత్తం సెంటెన్సెస్ రాయడం అవసరం లేదు. ఇన్కమ్ రిలేటెడ్ టు బిజినెస్ బట్ నాట్ రిలేటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలా ఏం రాసుకోవాలని రూల్ లేదు. జస్ట్ ఇన్కమ్ రిలేటెడ్, ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ అలా రాసుకున్నా ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ ఏవేమి మిస్ అయినామో చూసుకుందాం. రెంట్ జెన్యూనే, లీగల్ ఎక్స్పెన్సెస్ జెన్యూనే, అది పర్సనల్ సూట్ వేసేసుకున్నాం. మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ జెన్యూనే, కానీ మనకి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి అది హోల్డ్లో ఉంచాం. తర్వాత బ్యాడ్ డెబ్ట్స్ కూడా జెన్యూన్. ఇక్కడ డిప్రిసియేషన్. గైస్, ఐ థింక్ నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ మీకు చెప్పేటప్పుడు డిప్రిసియేషన్ గురించి, ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ దాని గురించి చెప్పాను కదా. సో క్వశ్చన్లో ఇచ్చిన డిప్రిసియేషన్ అది ముట్టుకోవద్దు అన్న. సారీ గైస్, నేను ఒక చిన్న మిస్టేక్ చెప్పాను. ఏంటంటే డిప్రిసియేషన్ క్వశ్చన్లో ఉండి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే అడ్జస్ట్మెంట్స్లో ఉంటే కంపల్సరీ రెండు చెక్ చేయాలి. అది ఎలా చేయాలో నేను చెప్తాను. సో ప్రావిజన్ ఉంటేనే చెక్ చేయాలని రూల్ లేదు. అంటే ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఇంకా అంటే 2 సార్లు, అంటే క్వశ్చన్లో ఇంకా ప్లస్ అడ్జస్ట్మెంట్స్లో ఇలా డిప్రిసియేషన్ అని ఉంటే మనం చేయాలి కంపల్సరీగా. దానికి ఒక అడ్జస్ట్మెంట్ వర్కింగ్ నోట్ చేయాలి. సో డిప్రిసియేషన్ నేను ఇక్కడ రాస్తున్నాను. సో నేను ఇక్కడ డిప్రిసియేషన్ రాశాను. అమౌంట్ కాలం కొంచెం స్పేస్ వదిలే, ఎందుకంటే మనకి ఇంకా క్యాలిక్యులేషన్ చేసేది ఉంది కాబట్టి. దాని తర్వాత ఇగో డిప్రిసియేషన్ ఇవన్నీ ఈ సైడ్ అయిపోయినాయి. సో ప్రాఫిట్ ఆన్ సేల్ ఇందులో రావు ఎక్స్పెన్సెస్ దాంట్లో. సో ఈ సైడ్ అన్నీ. ఇంకోటి బ్యాడ్ డెబ్ట్స్ రికవర్డ్ అని ఉంది కదా, ఇది బిజినెస్కి రిలేటెడ్. ఎందుకంటే మనకి బిజినెస్లో బ్యాడ్ డెబ్ట్స్, సన్రీ డెటార్స్ ఇవన్నీ ఉండడం కామన్, అవి రికవర్ అవ్వడం కూడా కామన్. అవే ప్రావిజన్స్ అయితే అవన్నీ మనం ఇన్అడ్మిసిబుల్ దాంట్లో వేసుకుంటాం. సో క్లియర్? సో నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రొఫార్మాలో అయితే ఏం లేవు ఇంకా, కానీ ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఉంది చూడండి. పార్ట్ ఆఫ్ సేల్ ఈజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ డ్యూ టు ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చువేషన్ లాస్ సఫర్డ్. నేను ఏం చెప్పా, ఏమైనా లాసెస్ ఉంటే మనం ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ దాంట్లో వేసుకోవాలి. సో ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చువేషన్స్ వల్ల లాస్ సఫర్ అయ్యాం, సో అది ఇక్కడ రాసుకోవాలి. సో లాస్ డ్యూ టు ఫారెన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చువేషన్ ఇక్కడ రాసుకున్నా. సో ఎంత అంటే 21,000. ఓకే, క్లియర్? 21,000. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ కూడా అయిపోయినాయి. సో అన్నీ అయిపోయినాయి. సో ఇది కూడా అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో నెక్స్ట్ స్టెప్ లెస్ ఇన్కమ్ నాట్ రిలేటెడ్. అంటే ఇన్కమ్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్ బట్ షోన్ ఆన్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో క్రెడిట్ సైడ్ వెళ్ళిపోదామా. క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం చూసుకుందాం. నేను చెప్పాను ఏమైనా ప్రాఫిట్స్ ఉంటే అవన్నీ మనం ఇక్కడ రాసుకోవాలి. సో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ మిషనరీ, సో ఇదొకటి రాసుకోవాలి. ప్రాఫిట్ ఆన్ ద సేల్ ఆఫ్ ఓల్డ్ మెషినరీ. సో ఇంకేమైనా ఉన్నాయో నేను చెప్పాను, ప్లాస్టిక్ బ్యాగ్స్, ఎంటీ బ్యాగ్స్, ఓల్డ్ న్యూస్ పేపర్స్ అవన్నీ ఎక్కడ తీసుకోవద్దు, ఎందుకంటే అవి రెవెన్యూ అసెట్స్. ఓకే, క్లియర్? సో ఏడదాకా మనకి అయిపోయింది. ఇది బయట వేసేసుకుంటున్నాయి ఎందుకంటే ఒకటే అమౌంట్ ఉంది కాబట్టి. చలో ఒకసారి వర్కింగ్ నోట్స్ వెళ్దాం మనం. సో ఫస్ట్ వర్కింగ్ నోట్ మనము ఈడ ఎంటీ స్పేస్ ఈడ ఉంది. మోటార్ కార్ ఎక్స్పెన్సెస్. మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ అసలు ఏంది, దీనిది ఎక్స్పెన్సెస్ అంటే అడ్జస్ట్మెంట్ ఏందో చూద్దాం ఒకసారి. 50% ఆఫ్ మోటార్ కార్ ఈజ్ యూజ్డ్ ఫర్ బిజినెస్ పర్పస్. అంటే ఇంకా మిగతా 50% మనం పర్సనల్ పర్పస్ కోసం వాడాం.
సో 100 minus 50 equal to 50% used for personal purpose. ఓకే, పర్పస్. సో ఇప్పుడు మనకి యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఎంత? 44,000. 44,000 ఇంటూ 50%. సో 50% చేస్తే మనకి 22,000 వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ రెంట్ సబ్లెట్. ఇది యాక్చువల్గా మనకు ఆల్రెడీ రాసేసాం అమౌంట్, క్యాల్కులేషన్ ఏమి ఉండదు. కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏంటి, రెంట్ సబ్లెట్ ఈజ్ inadmissible expenses. That is rupees 2,000. ఓకే, ఇలా చూపించాలి. సో ఏడదాకా మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ చూద్దాం. ఈడ వేసేసుకుందాం 22,000. సో నెక్స్ట్ డిప్రిసియేషన్ అడ్జస్ట్మెంట్ నేను చెప్తా. సో ఇప్పుడు మనం డిప్రిసియేషన్ చేద్దాం. డిప్రిసియేషన్ నేను చెప్పాను కదా, డిప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏమో 58,000 మనకు అడ్జస్ట్మెంట్లో ఉంది. చూడండి ఇక్కడ డిప్రిసియేషన్ అలౌడ్ యాజ్ పర్ ఐటీ యాక్ట్ రూల్స్ 58,000. సో ఇంకా క్వశ్చన్లో ఇచ్చిన డిప్రిసియేషన్ ఏమో 16,000. సో ఇప్పుడు ఈ రెండు దీనికి అంటే 58,000కి 16,000 మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకి 42,000 వస్తుంది. సో ఈ అమౌంట్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ దాంట్లో వేయాలి. ఓకే, డన్. 42,000. సో 1 2 3 ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. సో అన్ని 3 అడ్జస్ట్మెంట్స్ వేసుకుందాం. కానీ ఈ 21,000 ఆల్రెడీ అమౌంట్ ఇచ్చారు, కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతిదానికి. అది ఎందుకో నాకు కూడా తెలియదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే క్లారిటీ మెయింటైన్ చేయడం కోసం. సో లాస్ట్ అడ్జస్ట్మెంట్ ఏం రాయాలంటే లాస్ డ్యూ టు ఫారెన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్. కొంచెం హ్యాండ్ రైటింగ్ అడ్జస్ట్ చేసుకోండి, ఫాస్ట్ రాస్తున్నా. రూపీస్ 21,000. సో ఇది ఎందులో వేయాలి? ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ దాంట్లో వేయాలి. ఎక్స్పెన్సెస్ రిలేటెడ్. ఓకే, ఇక్కడ వేసాం, ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ దాంట్లో వేసాం. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాం, అన్నీ అయిపోయినాయి. టోటలింగ్ చేసుకుందాం. ఓకే, సో గర్ల్స్ చూడండి, ఇప్పుడు నేను టోటల్స్ వేసుకున్నాను. మీరు ఇవన్నీ యాడ్ చేస్తే మీకు ఈ అమౌంట్ వస్తుంది. సో ఇది నెలలు కాబట్టి నేను డాష్ పెట్టా. సో ఇది ఇంకా ఇది యాడ్ చేస్తే బయట కాలంలో అమౌంట్ వేసుకున్నా. మళ్ళీ ఇది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ వేసేసుకున్నా. సో మీరు డైరెక్ట్ ఇది యాడ్ చేసుకుండా వెళ్ళకండి. ఫస్ట్ ఇక్కడ మనకి నెట్ ప్రాఫిట్ ఉంది. నెట్ ప్రాఫిట్ ఎంత? 654,000 తర్వాత ప్లస్ 53,800. సో ఇంకేమైనా ఉందా అంటే లేదు. సో 7,78,000 మనకి వచ్చింది. 7,07,800. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనము దీనికి మైనస్ చేయాలి. ఎంత మైనస్ చేయాలి? 63,000 మైనస్ 63,000. సో 6,44,800 వచ్చింది. ఇప్పుడు దానికి మనం 68,000 మళ్ళీ మైనస్ చేయాలి. 68,000 మైనస్ అగైన్. సో మనకి టోటల్ 5,76,800 వచ్చింది మనకి. ఓకే, సో 5,76,800 ఈజ్ ద ఆన్సర్. సో మనం క్యాల్కులేషన్ చేశాక అన్నీ చేసుకున్నాక తర్వాత మనకి ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ వచ్చింది 5,76,800. సో మీకు సమ్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఒక్కొక్క హెడ్డింగ్లో ఏమేమి వస్తాయో ఫస్ట్ తెలుసుకోవండి.
తర్వాత మీరు ఈజీగా రాయగలుగుతారు, లేకపోతే మీకు హార్డ్ అనిపిస్తుంది. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోండి. సో ఇక్కడితో ఆన్సర్ ఎండ్ అయిపోతుంది. క్లియర్? థ్యాంక్ యూ.